నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న గోదావరి పుష్కరాలు నాటికి నియోజకవర్గంలో గతుకుల్లేని రోడ్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో నిర్మిస్తున్న కానూరు ఉసులుమర్రు R&B రహదారి పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. ప్రతి రహదారిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం ఉసులుమర్రు పెరవలికి వెళ్లే ప్రధాన రహదారి పనుల ప్రక్రియ టెండర్ దశలో ఉందని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బాటంలో లేదు. బాటం క్లియర్. బాటం ఏం చేయవలసిందంటే లేచినప్పుడు కొంచెం లేపు ఇసుకేసిస్తే తొక్కిచ్చేసారు. అది తర్వాత చాలా బాగా చేశారు. అది పద్ధతిగా ఏమన్నా అలైన్మెంట్ లో ఏమన్నా తేడా ఉన్నా ఈ పక్క రోడ్డుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల రూపకర్త దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని మండల కేంద్రం పెరవలి గ్రామ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నట సార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడే కాదు, ఆయన నటించినటువంటి చిత్రాల్లో విభిన్న కోణాల్లో, విభిన్న పాత్రల్లో, సినీ దర్శకత్వంలో ఆయన జీవించి తెలుగువాడి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఏదో నిరంతరం జరిగేటటువంటి రాజకీయాలు కాకుండా రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, వ్యవస్థలన్నింటినీ సంస్కరించాలి అని ఆయన అన్ని రకాల కోణాలని కూడా విశ్లేషించి ఒక ప్రక్కన డెల్టా రైతాంగానికి 2 పంటలు సుభిక్షంగా ఎవరి అనుమతి లేకుండా పండించాలి అని అంటే అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే 2 పంటలకి కూడా నీరు అందించడం జరిగింది మన కాలువల ద్వారా. అదే శాశ్వతమైనటువంటి ఆవేళ 3 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇవ్వటం, దాంతోపాటు ఏదో ఆకులు బొంగులు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వాలని మార్పు చేయాలని టడ్కో సంస్థ ద్వారా శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణం చేపట్టినటువంటి ఒక దేశంలోనే అత్యుత్తమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి నాయకుడు ఎవడంటే అన్న ఎన్టీ రామారావు గారని మనం అందరం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు అతికాల వెంకట రామకృష్ణమ్మ, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సాలాది కృష్ణమూర్తి, పార్టీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి బొడ్డు రామాంజనేయులు, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ అభిశెట్టి సత్యరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు మాణిక్రెడ్డి మురళీకృష్ణ, కార్యదర్శి పంపన మావుళ్లు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెప్పర రవిలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కిందని నిడదవోలు పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని 1వ వార్డులో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. కూడు గూడు గుడ్డ ప్రతి పేదవానికి అందే విధంగా కృషి చేశారని తెలిపారు. అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆస్తి హక్కులో కూడా వాటా కల్పించారని చెప్పారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారం చేపట్టాక కూడు గూడు బట్ట ఉండాలనే ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో 10 ఎదురుకర్రలు ఇచ్చి
వాళ్ళకి గృహానికి ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఈయన అలా కాకుండా పక్కా గృహాలు నిర్మించుకోవాలి, పక్కా గృహాల్లో పేదవాడు జీవించాలనే ఆలోచనతో పక్కా గృహ ప్రవేశం పెట్టినటువంటి అన్నగారికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కానీ అలాగే దీన్ని అనుసరించి భారతదేశం అంతా కూడా మనకి ఇదే పందాలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలంకి చిన్నాబాబు, పార్టీ నాయకులు వెలగల సూర్యారావు, వెలగల దుర్గా అనంతలక్ష్మి, షేక్ ముంతాజ్ బేగం, కాళ్ల లక్ష్మణరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి వివిధ సేవల రూపేణా సుమారు 2 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని కొవ్వూరు నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత చాగళ్లలో ఎన్టీఆర్ విగ్రహానికి కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుబడింపచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. రామారావు గారు ఏదైతే నాడు అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆలోచనకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఆనాడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమ విషయంలో కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినప్పుడు కూడా అని చెప్పిన ఆలోచనతోటి సినీ రంగంలోనే రారాజుగా వెలిసినటువంటి అన్నా నందమూరి తారక రామారావు గారు ఇవాళ ప్రజల్లో కూడా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ విషయంలో ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళని చెప్పిన తలంపుతోటి ఇవాళ అన్నా నందమూరి తారక రామారావు గారు ఏదైతే శుభసూచంగా ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా మనం వాడుతుంటే పసుపు ఏదైతే ఉందో శుభసూచకమైనటువంటిది పసుపు జెండాని చేతిబట్టి 9 నెలల కాలంలోనే ఈరోజు ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా అధికారంలోకి తీసుకురానటువంటి ఘనత అన్నా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం, ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయనటువంటి పనులు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో అనుభవమైనటువంటి వ్యక్తిగా ఇవాళ ఈ రాష్ట్రానికి చేశాడు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎం శ్రీరామ్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొందరికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరి వద్దకు చేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్దే, పాలకొల్లులో చెప్పిన రాష్ట్ర మంత్రి రామానాయుడు. జిల్లా కేంద్రం భీమవరంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించి అంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డును ప్రకటించాలి. తణుకు వర్ధంతి సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు. తణుకులో సందడి చేసిన శివశంకర వరప్రసాద్ దర్శక నిర్మాతలు రావిపూడి, గారపాటిలు అభినందించిన తణుకు ఎమ్మెల్యే. మెట్ట ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి ఆద్యులు ఎన్టీ రామారావే, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గోదావరి పుష్కరాల నాటికి గతుకుల్లేని రోడ్లను అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించి పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. తెలుగు ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, పెరవలలో నివాళులర్పించి వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, చేకూరిన 2 లక్షల ఆదాయం.
బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి. చాగలిలో నివాళులర్పించి పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.